గతంలో కూడా ఇట్లాగే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసి తప్పుకుంటాను 3 నెలల్లోనే మాట మార్చి మళ్ళీ పార్లమెంట్ లో పోటీ చేసిన. అట్లాగే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కనుక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను, అప్పుడు మాట తప్పినాం. అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్ కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నడని చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్ తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదే విధంగా రాని బోనస్, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్ కు బయలుదేరిపోతా ఉన్నాం.